పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా యేసయ్యా నీవే మానందం, నీవే మాధారం. యేసయ్యా యేసయ్యా. 2-3 రోజుల ముందే నూతన సంవత్సరం ప్రారంభమైనట్టు అనిపించింది. 10 రోజులు ఆల్రెడీ అయిపోయింది. ఇక మనకు మిగిలినది 355 రోజులే. ప్రతిదినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, కరుణ కిరణాలను ఆపకుండా కురిపిస్తూ ఉన్నాడు. ఆయనకు రుణపడి ఈరోజు కూడా ఈ 10వ దినమున ప్రభునకు అర్పించి యోహాను 10:10 ప్రకారం దేవుడు దీవించమని ప్రార్థిస్తాం. ప్రత్యూష, రొనాల్డ్, ఇయాన్, మనుష, మనోజ్, ప్రతాప్ రెడ్డి మరియు మంజుల కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసేవారు కందుల ప్రతాప్ రెడ్డి, మంజుల. అలాగే పీజీ కన్నియప్పన్ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు శాంత మరియా. తుమ్మ భాస్కర్ రెడ్డి ఆత్మశాంతి కొరకు ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్న వారు టి లీలా. నూతలపాటి సామ్రాజ్యం ఈ దినం వేసే హార్ట్లో స్టంట్ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగినట్లుగా హార్ట్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం కొరకు. అభిలాష్ మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు నూతలపాటి జ్యోతి మేరీ. అలాగే సిస్టర్ డాక్టర్ కవిత గారి యొక్క తండ్రి తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా ఆయనను హేరాళముగా ప్రభు ఆశీర్వదించి దీవించాలని కూడా ప్రార్థన చేస్తున్నాం. వీరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువునకు అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అందరు కలిసి విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నీవే నా ఆనందం.
మొదటి తెసలోనికి రాసిన లేఖ 2వ అధ్యాయం 19-20 వచనంలో మా నమ్మికము, ఆనందము, కిరీటమును మీరే, నిశ్చయముగా మీరే మా అతిశయము, ఆనందము. లార్డ్, యు ఆర్ అవర్ జాయ్ అండ్ ఫర్ ష్యూర్ యు ఆర్ అవర్ మిరకులస్ పర్సన్ అండ్ జాయ్ ఫర్ ఎస్. 1 Thessalonians 2:19-20. మొదటి గుర్తులో కీర్తన 37:5 వచనం, ప్రభు మీదనే భారము వేయుము, నీవు అతన్ని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ దెన్ గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ హార్ట్స్ డిజైర్. Psalm 37:5. అనేక ఆశలతో, కోరికలతో, విన్నపాలతో ప్రజలు ఆదివారం వచ్చారు. కరోనా మీద ఆధారపడుతున్నారని అది గుర్తు, వాళ్ళందరినీ గుర్తిస్తాం. అలాగే మీరు కూడా నమ్ముతున్నారు, అయ్యా మా ఆశను నెరవేర్చమని. ఈరోజు ఉదయకాలంలో మనం విన్నాం పూజలో ఏ విధముగా మందిరము నుండి ప్రవహిస్తుంది ఆశీర్వాదములని. అవన్నీ కూడా మీకు సొంతమవునుగాక. ఆమేన్. టుడే మార్నింగ్ ఇన్ ద మాస్ గాడ్ స్పోక్ టు us, టు మీ అండ్ టు యూ, హౌ ఫ్రమ్ ద చర్చ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫ్లో. పాడుదమా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గుడి నుండి, దేవాలయం నుండి ఆనందం మీలో ప్రవహించునుగా. ఆమేన్. నీవే నానందము, నీవే నాధారము, యేసయ్యా 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 యేసయ్యా. నీవే నానందము, నీవే నాధారము, యేసయ్యా 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 యేసయ్యా. నాలోని భారాన్ని తొలగించి నా వైపు జాలిగా చూసావే. నాలోని భారాన్ని తొలగించి నా వైపు జాలిగా చూశావే. ఆ ఆ ఓ ఓ యేసయ్యా 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 యేసయ్యా. ఎవరో ఒకరు అగ్ని ప్రమాదంలో కాలిపోతున్న పరిస్థితి, లైట్గా కాలింది, కానీ దేవుడు త్వరలోనే మిమ్మల్ని తప్పించి రక్షించబోతున్నాడు, భయపడకు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాను. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోహాను 3వ అధ్యాయం 15-16 వచనంలో దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కొరకే ప్రసాదించాడు. మన దగ్గర ఒకే ఒక్క గిఫ్ట్ ఉంటే చిన్నపిల్లలైనా మనమైనా కొద్దిగా వదలడం కష్టం. కానీ ఆయనకున్నదే ఒక కొడుకు, కుమారుడు. ఆ కుమారుని మన మీద ఉన్న ప్రేమ చేత అర్పించాడు. పాప పరిహార బలిగా బలి అయిపోయాడు ఆ యేసు ప్రభు. ఆయనను విశ్వసించి ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవితం పొందుటకై అట్లు చేసెను అని రాయబడి ఉన్నది. John chapter 3 verse 15-17 says, God so loved the world, He gave His only Son. He had only one Son. But because of all of us sons and daughters, we will be perishing and going to hellfire one day. He wanted to avoid it. He sent His only Son, whose unblemished blood body saved us. By this, He wanted to save each one, not one to be lost. John chapter 3, 15-17. ఒక్కరు కూడా నశించిపోకూడదని ఆశించే ఆ దేవుడు మన ఆనందం కోరుతున్నాడు, నాశనమును కారు. పాడదామా ప్రేమణ సహోదరి సహోదరులారా. నీవే నానందము, నీవే నా ఆధారము, యేసయ్యా 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 యేసయ్యా. నీవే నానందము, నీవే నాధారము, యేసయ్యా 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 యేసయ్యా. నన్నెంతగానో ప్రేమించి నా కోసం నీ ప్రాణమిచ్చావే. నన్నెంతగానో ప్రేమించి నా కోసం నీ ప్రాణమిచ్చావే. ఆ ఆ ఓ ఓ యేసయ్యా 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 యేసయ్యా. 1000 రోజులు దాటినా ఆగిపోకుండా, కదించిపోకుండా ప్రేమిస్తున్న దేవుని వైపు చూస్తూ ప్రేమతో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోమియోలకు రాసిన లేఖ 3:10 చెప్తుంది, ఒక్కరు కూడా నీతిమంతులు లేరని. అయినా 1000 రోజులు దాటి వెళుతున్నాం, మనం ఇంకా బ్రతికి ఉన్నాం. కారణం, దేవుడు మన పాపాలను రోజు తొలగించి కడుగుతూ క్షమించు అని తండ్రి వైపు చూస్తూ ప్రార్థిస్తున్న ప్రార్థన 3 గంటల ప్రార్థన. ఎవ్రీడే వీ కమిట్ వన్ ఆర్ ది అదర్ సిన్ ఆర్ మిస్టేక్స్ ఆర్ ఇనిక్విటీస్, యట్ వీఆర్ అలైవ్ ఇన్ స్పైట్ ఆఫ్ so many days, 1000 days. Only reason is his mercy. రోమియోలకు రాసిన లేఖ 8:30 చెప్తుంది, ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడంట. He makes us righteous because none of us are righteous. Romans 3:10 says and Romans 8:30 says. రక్తముతో కడిగాడు, ప్రవహిస్తుంది, దాని వైపు చూస్తూ ఆ కిరణాలు లోపలికి వెళ్ళి అందరి కోసం ప్రార్థిస్తాం, పాడుదాం ఈ పాటను ప్రార్థనగా. నీవే నానందము, నీవే నా ఆధారము, యేసయ్యా 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 యేసయ్యా. నీవే నానందము, నీవే నాధారము, యేసయ్యా 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 యేసయ్యా. నాలోని పాపాన్ని తొలగించి పరిశుద్ధునిగా నన్ను మార్చావే. నాలోని పాపాన్ని తొలగించి పరిశుద్ధునిగా నన్ను మార్చావే. ఆ ఆ యేసయ్యా 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 యేసయ్యా. పాపాలు కడుగబడుతున్న దృశ్యాన్ని చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక మంది ఎక్కడికి వెళ్ళినా 3 ప్రేయర్ మేము చూస్తున్నామని ఒక విధమైనటువంటి ఆత్మ పరిపూర్ణులుగా వాళ్ళు చెప్పలేక కొంతమంది ఏడుస్తున్నారు. అలాంటి అనుభూతి కలిగించే గొప్ప ప్రార్థన మన చేతులు దేవుడు పెట్టాడు. మనకు అర్హత లేకపోయినా అదే ఇప్పుడు దాకా మనం ధ్యానించాం. ఎస్, వేర్ ఎవర్ వి గో పీపుల్ సే 3 ప్రేయర్ ఫాదర్ వీఆర్ వాచింగ్. ఈ ప్రోగ్రాం ప్రభు సెలెక్ట్ చేసినదని దాని ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే ఆగకుండా సాగుతుంది. ఈ ప్రార్థన ద్వారా అనేక మంది బ్రతుకుతున్నారు, కాపాడుతున్నాడు దేవుడు. ఆ లిస్టులో మనం కూడా ఉన్నాం. ఆ ప్రార్థనే ఈ ప్రార్థన. సో మెనీ పీపుల్ ఆర్ కాన్సక్రేటెడ్ అండ్ ప్రొటెక్టెడ్ వెదర్ దే పార్టిసిపేట్ ఆర్ నాట్ దిస్ ప్రేయర్. సమస్త మానవాళ్ళ కోసం అర్పిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్య కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును ఈ రోజు నుండి ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకొందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. అనేక మందిని దేవుడు పేరు పెట్టి పిలవడం మీరు చూస్తున్నారు. సాక్ష్యాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా మందిని దేవుడు పేరు పెట్టి పిలవాలని అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. అందరి పేర్లు పిలిస్తే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది కదా మీకు. మీ పేర్లు ఒకవేళ నేను మర్చిన ప్రభు మరువడు. ఎందుకంటే మీ పేరు పెట్టి దేవుడు పిలిచాడని ఇప్పుడు చదవబోతున్నాడు. యెషయా 45:4 నా సేవకుడిని యాకోబును నేను ఎన్నుకొని ఇశ్రాయేలునకు తోడ్పడు నిమిత్తము నిన్ను పేరు పెట్టి పిలిచి తిని.
నీవు నన్ను ఎరుగకుండను నేను నిన్ను గనుని చేసేదను. ఐసయా 45:4 ఐసయా 45:4 says, even though you don't know me. ఈ ప్రోగ్రాం చాలామందికి తెలియదు, వాళ్ళకి తెలియదు ఈ ప్రోగ్రాం ఉన్నదని కూడా, కానీ వాళ్ళు కాపాడుతుంది ఈ ప్రోగ్రాం, వాళ్ళని దీవిస్తుంది. నీవు నన్ను ఎరుగకుండను, ఈవెన్ దో యూ డు నాట్ నో మీ, ఐ విల్ మేక్ యూ గ్రేట్ మ్యాన్. ఇజ్రాయెల్, ఇట్ ఈస్ మీ హూ కాల్డ్ యూ బై నేమ్ ఫర్ మై సర్వీస్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఐసయా 45:4. నీవే నా ఆనందము, నీవే నా ఆధారము, యేసయ్యా 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 యేసయ్యా. నీవే నా ఆనందము, నీవే నా ఆధారము, యేసయ్యా 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 యేసయ్యా. నా పేరు పెట్టి నన్ను పిలచి నీ సువార్త ప్రకటింపుమన్నావే. నా పేరు పెట్టి నన్ను పిలచి నీ సువార్త ప్రకటింపుమన్నావే. ఆ ఆ యేసయ్యా 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 యేసయ్యా. అనేక మంది నా పేరు పెట్టి పిలవలేదని ఏడవద్దు, దేవుడు ఆల్రెడీ మీ పేరు పెట్టి పిలిచాడంట. ఆనందంతో ఈ ప్రార్థన చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనము రెండవ ప్రింటింగ్ కోసం
మరి క్యాలెండర్ వెళుతున్నటువంటి పరిస్థితి కారణం అనేక మందికి అర్థమైంది. ఈ క్యాలెండర్ మామూలు క్యాలెండర్ కాదు, అనేక మందికి శుభకాలం శుభవార్తని ఇస్తున్న క్యాలెండర్ అని. అందువలన అందరినీ ప్రజలను దేవుని దగ్గరికి నడిపించుటకు ఈ క్యాలెండర్ ఉపయోగపడుతుందని తెలిసి కొంతమంది ముందుకు వచ్చి క్యాలెండర్ నమ్మటానికి, ప్రజలకు ఇవ్వటానికి చాలా మంది కొన్ని వందల క్యాలెండర్లు ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిన పరిస్థితులు ఇంకా చాలామంది ఉన్నారు. మిమ్మల్ని దేవుడు బాగా దీవించి ఉంటే పేద బిడ్డలకు దయచేసి గిఫ్ట్గా ఈ సంవత్సరం ఇవ్వండి. క్యాలెండర్లు సిద్ధమవుతున్నాయి. ఫస్ట్ ప్రింటింగ్ అయిపోయింది. ద ఫస్ట్ ప్రింటింగ్ ఈజ్ ఓవర్. So many people have understood what a power in this calendar. That's why hundreds of calendars are sold and people are taking it, thousands of calendars. And the second print is going on. If supposing God has blessed you, kindly do something. పేదలకు సువార్త చేయండి ప్లీజ్. మీ డబ్బును వినియోగించి పేదలకు ఫ్రీగా దాన్ని కొని ఇవ్వటానికి ట్రై చేయండి. ఎక్కడెక్కడ లభ్యమవుతున్నాయో గుర్తుపెట్టుకోండి. ఆ స్క్రీన్ మీద కనిపించే నంబర్ని ఫోన్ చేసి కాంటాక్ట్ చేసుకోండి. గ్లోరియా, సుజీత్ మెట్టుగూడ, తిరుమలగిరి, మేరీ ఫాతిమా హబ్సిగూడ, రాజు మేదిపట్నం, షీలా ఖైరతాబాద్, హరి బ్రదర్ బోయగూడ, ఆంజలీనా కన్ఫౌండరీ, బాలస్వామి ఈసీఐఎల్ నెరెడ్మెంట్, ప్రేమ వరంగల్ ఫాతిమా నగర్, మిస్టర్ జోవానస్ మఠంపల్లి హుజూర్ నగర్, మునగాల మేలచెరు, సూర్యాపేట్, నల్గొండ, ఉప్పల్ అండ్ మాధు వైజాగ్, రాజు గుంటూరు, మేరీ నెల్లూరు, మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి కోదాడ, లూసి రాజారెడ్డి గారు సికందరాబాద్, తెరీజా రాణి కడప. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ జనరాసిటీ టు స్పెండ్ యువర్ టైమ్ టు హియర్ ద పీపుల్స్ ఫోన్ అండ్ డిస్ట్రిబ్యూట్ దిస్ క్యాలెండర్స్. ఫోన్లో ప్రజలు మాట్లాడినప్పుడు విని వాళ్ళకి క్యాలెండర్ను పంచుతున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఎక్కడెక్కడ ఇంకా లభ్యం కాలేదో మాకు గుర్తు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియచేయండి. మీకు అందిస్తూ మీ ద్వారా దాన్ని ప్రజలకు అందించడానికి ట్రై చేస్తాం. ప్రత్యేక దీవెనలు ఈ క్యాలెండర్ ద్వారా గొప్ప గొప్ప సాక్ష్యాలు వినబడునుగాక. దాన్ని ఇతరులకు అందించే వాళ్ళందరికీ గొప్ప మేలులు జరుగునుగాక. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము గడిచిన కొన్ని రోజులుగా ఇక అట్లీస్ట్ ఒక 15 రోజులు మనము గుర్తించే వ్యక్తులు దివ్యవాక్కు కుటుంబ సభ్యులు. వాళ్ళు 27 సంవత్సరాలుగా ఈ సెంటర్లో ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అనేక విషయాల్లో సహకరించిన బిడ్డలు. మీకు పండుగ ఉందండి 26వ తారీఖున 10 గంటల నుంచి 10 గంటల నుండి 2 గంటల వరకు. మీ అందరినీ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి పాల్గొని, ప్రేమ విందులో పాల్గొని, వాక్య పరిచయలో పాల్గొని, దీవెనల కార్యక్రమంలో పాల్గొనాలని మీ అందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నాను. నేను మీకు ఆ దినమున ప్రత్యేక వందనాలు తెలియజేసే గొప్ప రోజు. 27 years you have stood with this center. So much of your donations have helped to build up so many things. Please come. We want to thank you. ఆ రోజు వచ్చేవారికి ఒక గిఫ్ట్ అనగా కుటుంబ సభ్యులకు 2022-23లో ఎవరైతే విధంగా కానుకలిచ్చి సమర్పించుకున్నారో ఐడి కార్డుతో మీరు సమర్పిస్తే మీకు ఆ గిఫ్ట్ కూడా ఆ రోజు ఇవ్వటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2022-23 those who have given the donations as Divine Word family members, please bring that receipt, also your ID, and we will be able to give you a gift of gratitude for you. Please come with your family on 26th January 10 to 2. మీ అందరూ ఆహ్వానితులే. ప్రేమ విందుతో పాటు ప్రేమి కార్యక్రమాలు ఆ రోజు వాక్య పరిచయ ద్వారా జరుగునుగాక. మీకోసం గడిచిన 15 రోజులుగా ఈ కార్యక్రమం నడుస్తుంది. మీకోసం ప్రార్థిస్తున్నాం. ఇర్మియా 30వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా అంటే ఈరోజు మరి ముఖ్యంగా డాక్టర్ కవిత, అనేక మంది గురువులు, కన్యాస్త్రులు ఇక్కడ ఉన్నవారికి సహాయం చేసే డాక్టర్ గారు, తన యొక్క తండ్రి ఇర్మియా, ఆయన పేరు కూడా ఇర్మియా, ఆయన తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతున్నారు. ఇర్మియా గారు, మీకు హ్యాపీ బర్త్డే టు యూ. మీ యొక్క బిడ్డ ద్వారా అనేక మందికి చికిత్సనిచ్చి అనేక మంది ఈరోజు బ్రతుకుతున్నారు. నా విషయంలో కూడా అనేక విషయములలో, గురువుల విషయములలో సహకరించే సహోదరి ఎస్విడి ఫాదర్లకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ డాటర్ whom you have given as a gift to this church. Mr. Jeremiah, I wish you happy birthday. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. నేను మీకు ఆరోగ్యము దయచేసి మీ గాయములను మాన్పెదను. I will give you health
అండ్ ఐ విల్ హీల్ యువర్ ఓన్స్. జెరమయా 30:17. Amen. అది గాయముల ద్వారా వచ్చిందా, సైతాన్ ద్వారా వచ్చిందా, లేకపోతే మనమే మన ఆరోగ్యం చూసుకోకుండా వచ్చిందా? ఏదైనా సరే ఈ సంవత్సరం మనకు మంచి ఆరోగ్యం కలిగే సంవత్సరంగా మారునుగా. Amen. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సోదరులారా? దోస్ హు ఆర్ సిక్ ఫర్ నో రీజన్, సో మెనీ రీజన్, హీల్ దెమ్ లార్డ్. Amen. నీవేనానందము, నీవేనాధారము, యేసయ్యా 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 యేసయ్యా. నీవేనానందము, నీవేనాధారము, యేసయ్యా 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 యేసయ్యా. నా వ్యాధి బాధలను తొలగించ పరమ వైద్యునిగా మారావే. నా వ్యాధి బాధలు తొలగించ పరమ వైద్యునిగా మారావే. యేసయ్యా 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 యేసయ్యా. నీవే నానందము, నీవే నాధారము, యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్ర గీతములు తెలియజేస్తూ 10 రోజులు కాపాడిన దేవుడు రాబోయే దినములో కూడా మనందరినీ కాపాడుతూ దీవించాలని ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా మీద ఆధారపడి ప్రార్థన కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధులతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 26వ తారీఖున దివ్యవాక కుటుంబ సభ్యులు రాబోతున్న బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సంవత్సరానికి మొట్టమొదటి ఇంగ్లీష్ వడకానికి ఈ రోజు రాస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 22 నుంచి 26 వరకు ఈ సంవత్సరానికి మొట్టమొదటి తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనీకరించాలి, నూతన కార్యం జరగాలని ఈ సంవత్సరం మొదటి వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు చికిత్సనిచ్చి ఊరటనిచ్చి నడిపించే అనేక మంది డాక్టర్స్, నర్సెస్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్య కేంద్రంలో వస్తున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన ఆదివారం వచ్చిన వేలాది వేళ్ల సంఖ్య ప్రజల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను
నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. 10 రోజులు అయిపోయాయి, ఇంకా 355 రోజులే. ఆ నంబర్ చూసినప్పుడు మన బండి నంబర్ గుర్తుకొస్తుంది, 3555 అని. దేవుడు అనేక ప్రయాణముల తోడుగా ఉన్నాడు, అందుకే జ్ఞాపకం చేసినట్టు ఉన్నాడు. ఇంకా మనకు ఉన్నది 365 డేస్లో 10 డేస్ అయిపోయింది, 355 డేస్. లెట్ us thank the Lord for all the blessings. మిగిలిన రోజంతా దేవుని యొక్క దీవెనలు కలగాలని చేతులు జోడించి చరంలోంచి ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నీవే మా ఆనందమాధారమని మనం మళ్ళీ మళ్ళీ పాడిన పాట వాగ్దానముగా మారి మనలను దీవించునుగాక. ఆమేన్. You are my joy, you are my sanctuary. As we sang this hymn throughout this year, may this come true. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. యేసయ్యా నీవే నా ఆనందము, యేసయ్యా నీవే నాకు ఆధారం.